అంటే మరి కుటుంబం కానీ అస్తవ్యస్తమవుతుంది. ఆ వ్యక్తి కూడా స్వర్గమోక్షాలను సాధించాలి. స్వర్గమోక్షాలు సాధించాలి అంటే 100 ఏళ్ళు అంతకు మించి బతికితే, ఎక్కువ సాధన చేస్తేనే స్వర్గము మోక్షము అనేవి ప్రాప్తిస్తాయి. కాబట్టి మనము మృత్యుంజయ మంత్రము మృత్యు భయాన్ని నివారించుకోవడానికి, పూర్ణ ఆయువును అనుభవించడానికి. ఇక గాయత్రి మహామంత్రము బుద్ధి రావడానికి, జ్ఞాపక శక్తికి, ఏకాగ్రతకు, అలాగే పరమతత్వమైన పరమాత్మను తెలుసుకోవడానికి అది సహాయకమవుతుంది. కాబట్టి ఈ 2 మంత్రాలను మనము నిత్యము ఉపయోగించుకుంటున్నాము. ఉదయము గాయత్రి మంత్రము, సాయంత్రము మృత్యుంజయ మంత్రం. ఇప్పుడు గాయత్రి మంత్రం సరే అందరూ చెప్పండమ్మా. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది మంత్రము. ఇది ఋగ్వేదంలో, యజుర్వేదంలో, సామవేదంలో 3 వేదాల్లో 4 సార్లు ఉంది. అలాగే దీనికి దేవత సవిత, ఋషి విశ్వామిత్రుడు, స్వరము షట్జము, ఛందస్సు గాయత్రి. మంత్రం అర్థం చెప్పండి. హే రక్షక సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామిన్ జగదుత్పాదక దేవ నీ దివ్యము వరేణ్యమునకు విజ్ఞాన స్వరూపమును మేము నిత్యము మా హృదయములో ధ్యానింతుము. మాకు ధారణ శక్తి గల బుద్ధిని ఇచ్చెదవుగాక. మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విజ్ఞానాదులను పొంది పరమ సుఖములు అనుభవింతుముగాక. అంట సుఖము అంటే అందరికీ తెలుసు, కానీ సుఖాన్ని మించింది పరమ సుఖం. కాబట్టి మామూలుగా ఏదో సుఖాలు అనుభవిస్తున్నారు, అవి కూడా తాత్కాలికమే. రోజంతా సుఖంగా ఎవడు ఉంటాడు. కాసేపు పొద్దున సుఖంగా అంటే సాయంత్రానికి దుఃఖము, బాధలు, మనసు పరిపరి విధాలుగా పోతూ ఉంటుంది. కాబట్టి పరమ సుఖం కావాలంటే గాయత్రి మహామంత్రం యొక్క ఆలంబనం అవసరం. ఇది దేశము, కాలము, ప్రాంతము, భాష, వర్ణము, లింగము, వర్గము ఎటువంటి భేదాలు లేకుండా మానవులందరూ అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో ఈ మంత్రాన్ని స్మరించి ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని, మోక్షాన్ని అతి తొందరగా సాధించుకోవచ్చును. కాబట్టి ఇది భగవంతుని సహాయం అన్నమాట. మనము బలహీనంగా ఉంటే భగవంతుని దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుతాం. అలాగా మనము ఈ ప్రపంచంలో కొంత చేయగలుగుతాం, ఎక్కువ చేసే తెలివితేటలు మనకు లేవు. కాబట్టి తెలివి అంటే జ్ఞానము ఎక్కువ ఉన్న పరమాత్మ నుంచి సహాయాన్ని గాయత్రి మంత్రం ద్వారా పొందుతున్నాం అన్నమాట. కాబట్టి ఇది సర్వకాల సర్వావస్థలలో అని చెప్పారు. పగలు రాత్రి ఏ సమయమైనా సరే మనము ఈ గాయత్రి జపం చేసుకోవచ్చు. చాలా మంది అంటూ ఉంటారు, స్నానం చేయలేదండి, నేను ఎలా జపం చేసుకోవాలి అంటే జ్వరం వస్తుంది, ఒంట్లో బాగుండదు, ఏదో కారణం ఉంటుంది, స్నానం చేయకుండా చేయొచ్చా అంటారు. నువ్వు ప్రత్యేకంగా కావాలని స్నానం చేయకుండా ఉండకుండా నీకు అనారోగ్యమో ఏదో కారణం వల్ల స్నానం చేయకపోతే కూడా జపం చేసుకోవచ్చు. అంతే తప్ప మనము ఒకటి నేర్చుకున్నారు ఏమిటంటే తప్పకుండా స్నానం చేసి జపం చేయాలి, కాబట్టి స్నానం చేయడం కుదరదు, కాబట్టి జపం కూడా కుదరదు. స్నానం లేదు, జపం లేదు, రెండింటికి సున్నా. ఇలాంటి సాకులు పెట్టుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి మనకు వీలు కానప్పుడు స్నానం చేయకపోయినా పర్వాలేదు, జపం మాత్రం గాయత్రి జపం చేసుకోవచ్చు, ఇంకా ఏదైనా చేసుకోవచ్చు.
భగవంతుని నామము స్మరిస్తే పవిత్రమవుతాము తప్ప అపవిత్రము కాము. ఆ విషయం తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే భగవంతుని నామంతో నష్టం ఎప్పుడు లేదు, లాభమే తప్ప నష్టం లేదు. కనుక మనం పనికిమాలిన విషయాలు నడుచుకుంటే మనసు పాడైపోతుంది. కానీ భగవన్ నామ స్మరణం వల్ల తెలిసి కానీ తెలియక కానీ ఎలా చేసినా కూడా మంచి జరుగుతుంది. గాయత్రి మంత్రంలో భగవంతుని యొక్క 24 పేర్లు ఉన్నాయి ఇందులో. కాబట్టి ఒకే మంత్రంలో భగవంతుని 24 నామాలు, మళ్ళీ స్తుతి ఉంది, ఇందులో ప్రార్థన ఉంది, ఉపాసన, మూడింటికి సంబంధించిన విషయాలు ఇందులో ఉన్నాయి. కాబట్టి ఇది పరిపూర్ణమైన మంత్రము అని చెప్పారు. కానీ ఆ మంత్రం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు, కలిసేవాళ్ళు కూడా లేరు. రకరకాలైనటువంటి నకిలీ మంత్రాలు సమాజంలో ప్రచారంలో ఉన్నాయి. అసలైనది, మూలమైనది, ఆది మంత్రము, వేద మంత్రము అది పక్కన పెట్టేశారు. కాబట్టి ప్రచారం చేసుకుంటున్నారు. అలాగా రకరకాలైనటువంటి వాక్యాలను పట్టుకొని మంత్రం అంటున్నారు. అది మంత్రం అంటే కేవలం వేదంలో ఉన్నది మాత్రమే అని తెలుసుకోవాలి. ఇప్పుడు మనం